శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత పెరగాలన్నా, వ్యతిరేక గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవాలన్నా, ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల్లో భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలా మంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువుగారి శిష్యులం అని చెప్పటము, గురువుగారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ముందుగా మేషరాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు రెండో సంచారం, తర్వాత 5 రోజులు మూడో సంచారం సూర్యుడు చేస్తున్నాడు. రెండో సంచారం సూర్యుడికి యోగించదు కాబట్టి మొదటి 5 రోజుల్లో ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బాస్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కానీ తర్వాత 5 రోజులు మాత్రం ఆఫీసులో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రవి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి 16, 17, 18, 19, 20 ఈ 5 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఆఫీసులో అనుకూల వాతావరణమే ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు. కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల నుంచి కూడా సపోర్ట్ బాగా అందుతుంది. మొదటి 5 రోజుల్లో సూర్యుడి బలం లేదు కాబట్టి ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, ఆవుకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో పెట్టడం కానీ చేయాలి. ఆదిత్య హృదయం వింటూ ఉండాలి. మొదటి 5 రోజుల్లోనే సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకుంటూ ఉండండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మాత్రం సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళకు బుధుడి బలం ఈ 10 రోజుల్లో లేదు కాబట్టి, బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి విద్యార్థులకు కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఎక్కువ కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అవటం, జాబ్ రావటం ఇలాంటివి కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా పోటీ ఎక్కువ ఉంటుంది. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. బుధుడు యోగించాలంటే ఈ 10 రోజుల్లో కూడా వీలైనప్పుడు ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకొని రండి. రోజు కూడా గణపతి మంత్రం గం గణపతయే నమః 21 సార్లు చదువుకోండి. గణపతి షోడశనామ స్తోత్రం వింటూ ఉండండి లేదా చదువుకోండి. పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం చేయాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి
విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మేషంలోనే కుజుడు ఉన్నాడు. అప్పుడు మేషరాశికి ఏం చేస్తాడంటే, కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం చేస్తూ ఉంటాడు. మేషరాశి వాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు ఫిక్స్ చేసుకోవాలంటే లేట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడింది కాబట్టి చిన్న విషయానికే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. వివాహ దాంపత్య సమస్యలు రాశిలో ఉన్నటువంటి కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే కోపం కూడా ఇస్తాడు. కుజుడు క్రోధకారకుడు కాబట్టి సొంత రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎక్కువ కోపాన్ని ఇస్తాడు కాబట్టి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. జన్మంలో కుజుడు కోపాన్ని ఇస్తాడు కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. ఒకసారి ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సరే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆలయంలో ఒక 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే రోజు ఓం నమో నారసింహాయ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. నరసింహస్వామి టెంపుల్లో ఎక్కడైనా ప్రాంగణంలో దీపం వెలిగించరండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేయండి. అలాగే ఒకసారి కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం చేస్తే రాశిలోనే ఉన్న కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి శుక్రుడు 4వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు కొత్తగా వాహనం కొనుక్కునే యోగం ఈ జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో ఉంటుంది. కొత్త బండి కానీ కొత్త కారు కానీ ఇలాంటివి కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుక్రగ్రహం సంపూర్ణంగా 10 రోజుల్లో యోగిస్తోంది. బుధుడు కుజుడు 10 రోజులు యోగించట్లేదు. సూర్యుడు ఒక 5 రోజులు యోగిస్తున్నాడు, 5 రోజులు యోగించడం లేదు. కాబట్టి ప్రధానంగా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటం, దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఈ 10 రోజుల్లో కూడా మేషరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం బట్టి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానంలో సంచారం చేస్తుంది. ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలని పరిగణనలోకి తీసుకోవాలి. సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 5 రోజులు వృషభ రాశి వాళ్ళకి 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా సూర్యుడికి యోగించవు. ఈ 2 సంచారాలు కూడా సూర్యుడు వ్యతిరేకంగా ఉండే సంచారాలు. అయితే మొదటి 5 రోజుల్లో సూర్యుడు జన్మరాశిలో ఉన్నప్పుడు అంటే వృషభ రాశిలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇస్తాడు. అంటే హెల్త్ పరంగా ఐసైట్ పెరగటము, కళ్ళు మంటలు, కళ్ళలోంచి నీళ్లు గారటం, ఇట్లాంటి సమస్యలు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సూర్యుడు ఇస్తాడు. కాబట్టి ఐస్ విషయంలో, హార్ట్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ పరంగా కాషన్ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఆఫీసులో కూడా హార్డ్ వర్క్ చేసిన రికగ్నైజేషన్ అనేది తర్వాత 5 రోజుల్లో తక్కువ ఉంటుంది. మొదటి 5 రోజులు ఆరోగ్యం మీద ప్రభావం, తర్వాత 5 రోజులు కుటుంబ జీవితం మీద, ఆఫీస్ అట్మాస్ఫియర్ మీద సూర్యుడు ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు ఇస్తాడు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సూర్యుడు ఇస్తాడు. కాబట్టి సూర్యుడు ఫేవరబుల్గా లేడు. ఈ 10 రోజుల్లో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడు యోగించాలంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. గోధుమలు దానం ఇవ్వటం కానీ లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు విద్యాకారకుడు, బుధుడు ఉద్యోగ కారకుడు, బుధుడు వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు జూన్ 11 నుంచి జూన్ 20 వరకు 2వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి ఫుల్గా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు తిరుగులేదు. పోటీ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే చాలా టఫ్ రౌండ్లో కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు.
హై ప్యాకేజ్తో మంచి జాబ్ కొట్టగలుగుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. నిరుద్యోగులకి చాలా బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి. అలాగే వ్యాపారస్తులు కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందటానికి బుధుడి సంచారం వృషభ రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడికి అలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఈ 10 రోజుల్లో కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దీన్ని వ్యయకుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ వ్యయకుజ దోషం ఉన్నప్పుడు కూడా శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయటికి నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడిచే శత్రువులు పెరుగుతారు. దీన్ని వ్యయకుజ దోషం అంటారు. వ్యయంలో కుజుడు ఉన్నాడు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినే ప్రయత్నం చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోవాలి. అప్పుడు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు, వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే పార్ట్నర్షిప్ బిజినెస్ దివాలా తీసేలాగా చేస్తాడు. ఎవరైనా వృషభ రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీరు దివాలా తీసే అవకాశం ఉంటుంది. మీ కంపెనీ మూసేసే అవకాశం ఉంటుంది. అంత పెద్ద స్థాయిలో పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్ మోసం చేసే విధంగా 3వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా కష్టం వచ్చినా సరే ఒక ప్రణాళిక ప్రకారం ఆ కష్టం నుంచి బిజినెస్లో బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఒకసారి అలసందలు గోమాతకు ఆహారంగా నానబెట్టి తినిపించడం, పంతులు గారికి అలసందలు దానం ఇవ్వటం, వీటిలో ఏదైనా చేయాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి కాబట్టి లలితా పరమేశ్వరి అమ్మవారికి ఒకసారి కుంకుమార్చన చేయించుకోవాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయిన నమః అనే మంత్రం 21 సార్లు పఠించాలి. ఇవి చేసుకుంటే గనక చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వినటం ద్వారా కూడా శుక్రుడిచ్చే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించిన వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా కుజుడికి సంబంధించి శుక్రుడికి సంబంధించి 10 రోజులు కూడా పరిహారాలు చేసుకోవాలి. రవికి సంబంధించి 10 రోజులు పరిహారాలు చేసుకోవాలి. బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి ఈ రకమైన అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలించినట్లయితే ప్రధానంగా సూర్యుడు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు మిథున రాశి వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని వ్యయ రవి దోషం అంటారు. ఈ వ్యయ రవి దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 11, 12, 13, 14, 15 ఈ తేదీల్లో నమ్మిన వాళ్ళే ఆఫీసులో వెన్నుపోటు పొడుస్తారు. పైకి మంచిగా నవ్వుతూ మీ వెనక గోతులు తీస్తారు. మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా ఫలితం అనేది కొంచెం తక్కువగానే ఉంటూ ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. ఆ తర్వాత 1వ స్థానంలో ఆయన ఇంకొక 5 రోజులు ఉంటాడు. 1వ స్థానం అంటే జన్మం, అంటే జన్మరాశిలో ఇంకొక 5 రోజులు ఉంటాడు. జన్మరాశిలో 5 రోజులు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు హెల్త్ విషయంలో 16, 17, 18, 19, 20 తేదీల్లో కేర్ఫుల్గా ఉండాలి. హార్ట్ రిలేటెడ్ కానీ ఐస్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా అటెన్షన్ పే చేసి హెల్త్ చూసుకోవాలి. ఏదైనా రవి 12-1 స్థానాలు పూర్తిగా యోగించవు. అసలు ఇది యోగించదు కాబట్టి సూర్యుడి బలం పెంచుకోవటానికి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వాలి. వీటిలో ఏదైనా చేయొచ్చు. ఆవుకు పెట్టచ్చు లేదా దానం ఇచ్చుకోవచ్చు. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఓం సవిత్రే నమః. ప్రతిరోజు కూడా ఆ మంత్రాన్ని 21 సార్లు పఠించు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే బుధుడు మిథున రాశి వాళ్ళకి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి బుధుడి బలం పెంచుకోవాలి. ఎందుకంటే బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపార కారకుడు.
విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైన బుధుడి బలం మిథున రాశి వాళ్ళకి లేదు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా ఎంతో బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం అంత గొప్పగా ఉండదు. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో ఒకసారి అర్చన చేయించుకోవాలి. ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపించడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి బుధుడు అనుకూలిస్తాడు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు అప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు మాత్రం 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 11వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనే యోగం ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుక్కోవడానికి బలం బాగా ఉంది. లేదా మంచి రేట్ వచ్చి భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ వీటిలో ఏదైనా అమ్మేయటానికి కూడా బలం ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైతే మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక విధంగా మిథున రాశి వాళ్ళు అప్పులు క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. అంతేకాకుండా కుజుడు బాగున్నాడు కాబట్టి ఫుడ్ బిజినెస్, హోటల్ కమ్ రెస్టారెంట్ లాంటి బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. కుజుడికైతే ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావాలన్నా తొందరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు మాత్రం 2వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడు ఎలా యోగిస్తున్నాడో శుక్రుడు కూడా అంత అద్భుతంగా యోగిస్తున్నాడు. 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనలాభం కలిగిస్తాడు, వస్తులాభం కలిగిస్తాడు, కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలని తొలగింపజేస్తాడు, అన్యోన్యత కలిగింపజేస్తాడు, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో రాణించేలాగా శుక్రుడు చేస్తాడు. 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి అనుకూల ఫలితాలన్నీ పొందవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందటానికి కూడా ప్రధానంగా ఈ శుక్రుడు విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి కుజుడు ఈ 10 రోజుల్లో అంతా బాగున్నాడు, శుక్రుడు 10 రోజుల్లో అంతా బాగున్నాడు. కానీ బుధుడు మాత్రం బాలేడు. బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటేనే అనుకూల ఫలితాలు అనేవి పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలని పరిగణలోకి తీసుకోవాలి. సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 5 రోజులు 11, తర్వాత 5 రోజులు 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్యుడికి 11వ సంచారం ఫేవరబుల్ గా ఉంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 11 నుంచి జూన్ 15 వరకు సూర్యుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవాలంటే ఆ టైంలో ట్రై చేసుకోవాలి. ఆఫీసులో బాస్ కానీ, కొలీగ్స్ కానీ అందరూ అనుకూలంగా ఉంటారు. అలాగే తండ్రితో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా అవి క్లియర్ చేసుకోవడానికి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బలం బాగుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా మంచి బెనిఫిట్స్ ఆ టైంలో ఉంటాయి. ప్రమోషను, ఇంక్రిమెంటు, కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ వీటన్నిటి గురించి మొదట 5 రోజుల్లో ట్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5 రోజుల్లో సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో ఇబ్బందులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ తక్కువగానే ఉంటుంది. అలాగే తర్వాత 5 రోజులు అంటే జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో పాలిటిక్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో పాలిటిక్స్ వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి జూన్ 16 నుంచి జూన్ 20 వరకు సూర్యుడు బాలేడు కాబట్టి ఆ సమయంలో రోజు ఆదిత్య హృదయం వినండి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఇవి చేసుకుంటే కనుక అద్భుతంగా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 12వ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో బుధుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినా సరే హార్డ్ వర్క్ తగిన రికగ్నైజేషన్ రావడం కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఇంటర్వ్యూలో జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వ్యయంలో బుధుడు ఉన్నప్పుడు హార్డ్ వర్క్ ఎక్కువ చేసినా రిజల్ట్ తక్కువ ఉంటుంది. అది ప్రాబ్లం. విద్యార్థులకైనా, నిరుద్యోగులకైనా, వ్యాపారస్తులకైనా, కర్కాటక రాశి వాళ్ళకి ఇదే ప్రాబ్లం. అది పోవాలంటే ఒకసారి పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేయాలి. అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇవి చేసుకుంటే
బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళ కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు కూడా 10వ ఇంట్లో దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ల్లో ఇబ్బంది ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కానీ 10వ స్థానం కేంద్ర స్థానం కాబట్టి కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి గవర్నమెంట్ జాబ్ను కూడా వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. కర్కాటక రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసుకోండి. కానీ బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఫుడ్ బిజినెస్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే 10వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా ఏది ముందుకు సాగదు. దాని నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే శుక్రుడు 1వ స్థానంలో చాలా అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో శుక్రుడు జన్మంలో 1వ స్థానంలోనే ఉన్నాడు. అంటే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాల నుంచి క్రమక్రమంగా బయటపడటానికి ఈ శుక్రుడి సంచారం యోగిస్తుంది. కాబట్టి శుక్రుడికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా ధనప్రాప్తిని కలిగింపజేస్తాడు. దాంతోపాటుగా జన్మంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి జనాకర్షణని కూడా కలిగింపజేస్తాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. అలాగే రవి బలం కూడా మొదటి 5 రోజుల్లో బాగుంది. కాబట్టి చివరి 5 రోజుల్లో అంటే జూన్ 16, 17, 18, 19, 20 తేదీల్లో సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవాలి. అలా చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని తీసుకోవాలి. ఈ 4 గ్రహాల సంచారంలో సూర్యుడు సింహరాశి వాళ్ళకి 10, 11 స్థానాల్లో సంచరిస్తూ చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 15 వరకు సింహరాశి వాళ్ళకి 10వ స్థానంలో సంచరిస్తూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని అనుగ్రహించేలాగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో గవర్నమెంట్ జాబ్ రాస్తే 100% మీకు జాబ్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 10వ ఇంట్లో సూర్యుడి వల్ల కీర్తి ప్రతిష్టలు, ఫేము విపరీతంగా మొదటి 5 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి, హోదా, గౌరవము, గుర్తింపు ఇవన్నీ పెరగటానికి జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో సూర్యుడు 10వ ఇంట్లో సింహరాశికి అద్భుతంగా ఫలితం ఇస్తాడు. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఏకాదశం లాభం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం కావలసిన చోటికి మంచి హై ప్యాకేజ్తో, ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేస్తాడు. సమాజంలో టాప్ పొజిషన్లో నిలబెడతాడు. కెరీర్ పరంగా సూర్యుడు టాప్ పొజిషన్లో నిలబెడతాడు. కాబట్టి 11వ స్థాన సంచారం సింహరాశి వాళ్ళకి తప్పకుండా జూన్ 16 నుంచి జూన్ 20 వరకు అద్భుతంగా యోగిస్తుంది. అంటే జూన్ 11 నుంచి జూన్ 20 వరకు మొత్తం ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడు 10, 11 స్థానాల్లో ఫేవరబుల్గా ఉంటున్నాడు. మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి సూర్యుడికి సంబంధించి సింహరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బుధుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. సింహరాశి విద్యార్థులు ఎవరైనా సరే కొద్దిగా చదివితేనే బ్రహ్మాండమైన మెమరీ పవర్తో టాప్ పొజిషన్లో ఉంటారు. నిరుద్యోగులు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళితే హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. కాబట్టి కెరీర్లో నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపారం కూడా మీరు అనుకున్న లాభాల కంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, సింహరాశి వాళ్ళకి బుధుడు 11వ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు. అందువల్ల బుధుడికి సంబంధించి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి లేదు. ఆ తర్వాత కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అదృష్టం ఆకస్మికంగా ఆగిపోతూ ఉంటుంది. రావాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే అవి రావటం తరచుగా ఆగిపోతూ ఉంటాయి. చేతి వరకే వచ్చింది, నోటికి రాదు. అలాగే ఫుడ్ బిజినెస్ చేస్తున్నా కూడా డల్గా ఉంటుంది. బ్రదర్స్ వల్ల డిస్ప్యూట్స్ ఉంటాయి. బ్రదర్స్, సిస్టర్స్ ఇలాంటి వాళ్ళతో గొడవలు ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కిరాణా, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాలు చేసినా కూడా వ్యతిరేక ఫలితాలే వస్తూ ఉంటాయి. కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. 9వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవాలి. అలాగే కందులు ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇస్తే చాలా మంచిది. లేదా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా కూడా ఈ కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఓం నమో నారసింహాయ అని ఎల్లవేళ్ల రోజు 21 సార్లు చెప్పించుకుంటే కుజుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే శుక్రుడు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు యంత్రాల మీద వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యంత్ర పరికరాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే యంత్రాల మీద వెళ్ళటం అంటే యంత్రాలకు సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ అయి చేసుకుంటూ వెళ్ళిపోవటం అని అర్థం. యంత్రాల మీద పనిచేస్తున్నా, వాహనాల మీద వెళుతున్నా శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే యంత్రాల దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వాహనం మీద నుంచి వెళ్తూ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లో శుక్రుడు ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి. 12వ ఇంట్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అవి చేసుకుంటే శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. అంతేకాకుండా ప్రధానంగా శుక్రుడు బాలేడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బోటిక్ లాంటి వాటిల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ తొలగింపజేసే అద్భుతమైన మంత్రం ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. అలా చేసుకుంటే కూడా శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా రవి మొత్తం 10 రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడు మొత్తం 10 రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు. కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ లేరు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన యథార్థ రూపాన్ని తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే గనక అప్పుడు మిగిలిన గ్రహాల నుంచి వచ్చే వ్యతిరేకత నుంచి సింహరాశి వాళ్ళు బయటపడవచ్చు. 10 రోజులు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం చేస్తూ కన్యారాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి జూన్ 11 నుంచి జూన్ 15 వరకు సూర్యుడి 9వ సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, కొలీగ్స్ వల్ల చికాకులు ఉంటాయి, పాలిటిక్స్ లో ఒడిదుడుకులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి మొదటి 5 రోజుల్లో సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. ఒకసారి గోధుమలు పంతులు గారికి కేజింబావు దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం చెయ్యాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. సూర్యుడికి అధిపతి విష్ణువు కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయమైనా దర్శనం చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఆ తర్వాత జూన్ 16, 17, 18, 19, 20 ఈ 5 తేదీల్లో కూడా సూర్యుడు 10వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. ఆ టైంలో ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా హైక్ వచ్చే అవకాశం ఉంటుంది, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే 100% క్లియర్ చేయగలిగిన ఎబిలిటీ ఉంటుంది.
గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా, సొసైటీలో పేరు, పలుకుబడి, హోదా, గౌరవం పరంగా, ఆఫీస్ పరంగా అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి ఉన్నత స్థాయిలో ఉండటానికి 10వ స్థానంలో సూర్యుడు చాలా అద్భుతంగా కన్యా రాశి వాళ్ళకి యోగిస్తాడు. ఇది జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో జరుగుతుంది. జూన్ 11 నుంచి 15 వరకు మాత్రం సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఆ తర్వాత బుధుడు కన్యా రాశి వాళ్ళకు 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగానే ఉన్నాడు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యా రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావడం కష్టం. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రావటం టఫ్ గా ఉంటుంది. లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇట్లాంటివి నిరుద్యోగులకి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా రావాల్సిన లాభాలు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో కుజుడు కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలకు సూచితము. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా సరే చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం అనేది కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమము. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండటం మంచిది. అలాగే బుధుడు, కుజుడు 2 గ్రహాలు బాలేవు కాబట్టి బుధుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించండి. తం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి. కేజింబో పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడు 10వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే, అష్టమ కుజదోషం తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టినా కూడా ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా కన్యా రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే బంధువులకి, మిత్రులకి ఎంతో సన్నిహితంగా మారిపోతారు. అందరికీ కావాల్సిన వాళ్ళుగా ఉంటారు. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ధనప్రాప్తి యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల జనాకర్షణ విపరీతంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే కన్యా రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 11వ స్థానంలో శుక్రుడి సంచారం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తుంది కాబట్టి శుక్రుడికి సంబంధించి కన్యా రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. సూర్యుడు మొదటి 5 రోజులు యోగించట్లేదు కాబట్టి ఆ సమయంలో పరిహారాలు చేసుకోండి. ఇవి చేసుకుంటే గనక ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 10 రోజుల్లో కూడా కన్యా రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాల సంచారం అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారంలో సూర్యుడు తులారాశి వాళ్ళకి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 5 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేక సంచారాలే. అంటే సూర్యుడు తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. అయితే జూన్ 11 నుంచి జూన్ 15 వరకు 8వ ఇంట్లో ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇస్తాడంటే ప్రధానంగా హెల్త్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా కేర్ఫుల్ గా ఉండాలి. సమయానికి తినటం, సమయానికి నిద్రించటం, ఇలా ఆహారానికి సంబంధించిన క్రమశిక్షణ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే 8వ ఇంట్లో ఇంకా ఏం చేస్తాడంటే ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా హార్డ్ వర్క్ తగిన రికగ్నైజేషన్ రాకపోవటం లాంటి ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత జూన్ 16 నుంచి జూన్ 20 వరకు సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
అప్పుడు ఏం చేస్తాడంటే ఆఫీస్లో రావాల్సిన ప్రమోషన్ లాస్ట్ మూమెంట్ లో ఆగిపోయేలా చేస్తూ ఉంటాడు. హార్డ్ వర్క్ తగిన రికగ్నైజేషన్ అందుకునే టైంలో అది అందకుండా చేస్తూ ఉంటాడు. అంటే లాస్ట్ మూమెంట్ లో అదృష్టం కానీ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఆగిపోయేలా చేస్తూ ఉంటాడు. 8వ స్థాన సంచారం 9వ స్థాన సంచారం రెండూ కూడా వ్యతిరేకమే కాబట్టి సూర్యుడి బలం తులారాశి వాళ్ళకు లేదు. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు వినండి లేదా చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 సూర్యుడి నామాలు రోజు స్నానం చేశాక మనస్సులో అనుకోండి. 12 అనుకోలేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కలిపి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యంలాగా విడిచిపెట్టండి. గోధుమలు పంతులకి దానం ఇచ్చుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు 9వ స్థానంలో పూర్తిగా వ్యతిరేకంగా బుధుడు ఉన్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. తులారాశి నిరుద్యోగులు ఎంతో బాగా ప్రిపేర్ అయితే తప్ప జాబ్ రావటం, క్వాలిఫికేషన్కి తగిన హై జాబ్ రావటం కష్టం. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. నిరుద్యోగులకి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి, బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడి బలం పెంచుకోవటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఒకసారి పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. కుదిరితే గణపతికి ఒకసారి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. ఇవి చేస్తే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా తప్పిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సప్తమ కుజ దోషాన్ని పోగొట్టే శక్తి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. అందువల్ల తులారాశి వాళ్ళు వివాహ దాంపత్య సమస్యలు అధిగమించాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి వివాహ దాంపత్య సమస్యలు తులారాశి వాళ్ళు అధిగమించవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ కాదు. జాబ్ మానేయాల్సిన సిచ్యుయేషన్ కూడా తెప్పిస్తాడు. తస్మా జాగ్రత్త. అనవసరంగా ఏదో ఒక పాలిటిక్స్ వల్ల కానీ, ఇగో ప్రాబ్లం వల్ల కానీ బాస్కి మీకు గొడవ రావటం, కొలీగ్స్కి మీకు గొడవ రావటం, కంపెనీ వదిలేయాల్సి రావటం, జాబ్కి రిజైన్ చేయాల్సి రావటం, ఇలాంటివి 10వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. ఎందుకంటే 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఉద్యోగంలో అభద్రతా భావం ఉంటుంది, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ వదిలేయాల్సిన పరిస్థితి కలిగింపజేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే, జాబ్ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండాలంటే అలసందలు నానబెట్టి ఆవుకు ఒకసారి పెట్టాలి. కేజింబావు అలసందలు పంతులు గారికి తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితామ్మవారు కాబట్టి లలితామ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః. రాజరాజేశ్వరి అష్టకాన్ని వినాలి లేదా పఠించాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. తులారాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం పరిశీలించే 4 గ్రహాల సంచారం వ్యతిరేకంగానే ఉంది. సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఒక్క గ్రహం కూడా యోగించట్లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా, ఆలయ దర్శనాలు చేసుకోవటం ద్వారా ఈ 10 రోజుల్లో తులారాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని బట్టి 10 రోజుల ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా చూడవలసిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం, తర్వాత 5 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు కూడా అనుకూల సంచారాలు కాదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో రవి బలం లేదు. రవి బలం లేదు కాబట్టి ఏం జరుగుతుందంటే మొదటి 5 రోజుల్లో మీరు ఆఫీసులో ఏదైనా వర్క్ కంబైన్డ్గా వేరే కొలీగ్స్తో కలిసి చేస్తే మొత్తం ఆ వర్క్ వాళ్లే చేశారని చెప్పి పై అధికారులకు చెప్పుకుంటారు. క్రెడిట్ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది. మీ గురించి ఒక్క మాట కూడా చెప్పారు. అందుకని సాధ్యమైనంత వరకు జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో
కంబైన్డ్గా వర్క్ చేయకుండా ఆఫీసులో ఇండివిజువల్గా మీ వర్క్ మీరు చేసుకోండి. లేకపోతే మొత్తం క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటారు. అలాగే కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ మొదటి 5 రోజుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ తర్వాత 5 రోజుల్లో సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు. అప్పుడేం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండండి. కంటికి గుండెకి సంబంధించిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము. అలాగే ఆఫీసులో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ హార్డ్ వర్క్కి రికగ్నైజేషన్ లేకపోవటం అనేది జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. కాబట్టి సూర్యుడి బలం పెరగాలంటే ఏం చేయాలి? ఆదిత్య హృదయం వినాలి లేదా చదవాలి. సూర్యాష్టకం వినాలి లేదా చదవాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని వేసి, ఎర్ర పుష్పాలు కొన్ని వేసి, తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్తూ ఆ రాగి చెంబులో నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యమిస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు రోజు చదువుకుంటూ ఉండాలి. నానబెట్టినటువంటి గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసినా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే 8వ స్థానం అంటే దాన్ని అష్టమ స్థానం అంటారు. అష్టమ బుధ దోషం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా ఎగ్జామ్లో అన్ని గుర్తురావు, తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఎంత బాగా ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫైనల్ రౌండ్లో ఏదో ఒక తప్పు చేసి సెలెక్ట్ అవ్వలేకపోతారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అష్టమ బుధ దోషం ఉండటం వల్ల వాళ్ళ రంగాల్లో రాణించలేరు. ఆ దోషం తొలగిపోవాలంటే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఆ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. గరిక ఎర్రపూలతో గణపతికి వీలైనప్పుడల్లా పూజలు చేసుకోవటం కూడా మంచిదే. ఇవి చేసుకుంటే 8వ ఇంట్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అష్టమ బుధ దోషం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఉన్నటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా వృశ్చిక రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అద్భుతం. కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. లేదా మంచి రేటుకి అమ్ముకోవటానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అప్పులయ్యే అవకాశం కూడా అస్సలు ఉండదు. ఉన్న అప్పులు కూడా క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. బ్రదర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన బెనిఫిట్ రిజల్ట్స్ అనేవి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కుజుడు అంత అద్భుతంగా ఉన్నాడు కాబట్టి కుజుడికి సంబంధించి అలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. అలాగే శుక్రుడి సంచారాన్ని పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో 9వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం వరిస్తుంది, కార్యసిద్ధి లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల కూడా చాలా వరకు పర్సనల్ లైఫ్లో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా కుజుడు అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. ఈ 2 గ్రహాలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సూర్యుడు, బుధుడు ఈ 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి సూర్యుడికి, బుధుడికి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు ఎలా ఉన్నాడంటే 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
మొదటి 5 రోజులు 6వ సంచారం ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 7వ సంచారం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే జూన్ 11 నుంచి జూన్ 15 వరకు కూడా సూర్యుడి బలం ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. చాలా కాలంగా వెనక గోతులు తీసే శత్రువులు ఎవరున్నా వాళ్ళందరూ కూడా మీకు మిత్రులుగా మారి ఫేవరబుల్ గా ఉంటారు. బాస్ కూడా ఫేవరబుల్ గా ఉంటాడు. రాజకీయాల్లో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా సూర్యుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ప్రయోజనాలన్నీ జూన్ 11 నుంచి 15 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో ఎలా ఉంటుందంటే 7వ స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల ఎవరైనా కొలీగ్తో కలిసి ఆఫీసులో వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం కొలీగ్కి వెళ్ళిపోతుంది, మీ క్రెడిట్ రాదు. కాబట్టి ఇండివిజువల్గా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మీ కష్టాన్ని అందరూ గుర్తించేలాగా దాన్ని ప్రజెంట్ చేయటం నేర్చుకోవాలి. అంటే దాన్ని ఎప్పుడూ కూడా ప్రజెంటేషన్ ఇస్తూ ఉండాలి. లేకపోతే మీరు కంబైన్డ్గా చేసిన వర్క్ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారు, మీ కష్టం క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారు. సూర్యుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన సమస్య జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు పంతులు గారి కేజింబో ఎర్రబట్టలో కట్టి దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఇవి చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందొచ్చు. ఆ తర్వాత బుధుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉన్నాడంటే 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజులు కూడా ధనుసు రాశి వాళ్ళకు బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకి కంబైన్డ్ స్టడీస్ చేస్తే ఇబ్బంది ఉంటుంది. కంబైన్డ్ స్టడీస్ కాకుండా సాధ్యమైనంత వరకు ఇండివిజువల్గా చదువుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబులు వస్తాయి. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు ఉంటాయి. పార్ట్నర్స్తో గొడవలు అవటం, పార్ట్నర్స్తో విభేదాలు వచ్చి విడిపోవటం, పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా సమస్యలు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్తో వెళ్లకుండా ఇండివిజువల్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అయినప్పటికీ కూడా కష్టానికి తగిన ఫలితం రావటం కష్టంగానే ఉంటుంది. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడి బలం పెంచుకోవాలి. అంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబో పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం చేసుకోవాలి. ఇవి చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మగపిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం, ఇలా ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉంటారు. అటువంటప్పుడే సహనంతో ఆ సమస్యలు పరిష్కరింపజేసే ప్రయత్నం చేయాలి. కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ కూడా పెద్ద బలం అయితే ఉండదు. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి, సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ అనేది డల్గానే ఉంటుంది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన సమస్యలు ఉంటే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ఆ తర్వాత శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. 10 రోజులు శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే వంశపారంపర్య ఆస్తులు వచ్చేలాగా చేస్తాడు. మామూలుగా ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి బలం లేదు. కుజుడు అంత స్ట్రాంగ్గా ఏం లేడు. కానీ 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి వంశపారంపర్యంగా అనూహ్యంగా ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ, లైఫ్ పార్ట్నర్ వైపు నుంచి కానీ ఏదో ఒక విధంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చి మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. 8వ ఇంట్లో శుక్రుడి వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బాగా షైన్ అయ్యే అవకాశం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ధనుసు రాశి వాళ్ళకి
బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు కాబట్టి 10 రోజులు ఈ 2 గ్రహాలు యాంటీగా ఉన్నాయి కాబట్టి బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు గట్టిగా చేసుకోవాలి. సూర్యుడికి కూడా మొదటి 5 రోజులు అవసరం లేదు. చివరి 5 రోజుల్లో సూర్యుడి బలం తగ్గుతుంది కాబట్టి చివరి 5 రోజుల్లో సూర్యుడికి పరిహారాలు, ఈ 10 రోజుల్లో కూడా శుక్ర సంబంధమైన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు గ్రహాల వ్యతిరేకత నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకొని ఈ 10 రోజుల్లో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో సూర్యుడు మకర రాశి వాళ్ళకి 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం ఫేవరబుల్ గా లేడు. తర్వాత 5 రోజులు 6వ సంచారం చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. అంటే జూన్ 11 నుంచి 15 వరకు సూర్యుడి బలం లేదు, సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మగపిల్లల యొక్క కెరీర్ సంబంధించిన టెన్షన్స్ ఇస్తాడు. మీ ఇంట్లో మీ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ కెరీర్ పరంగా ఏదో ఒక ఇబ్బందులు, వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ఏదో ఒక ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు. పొలిటికల్ గా కూడా అంత గొప్పగా ఉండదు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ అంత అనుకూలంగా ఉండదు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు కాబట్టి ఈ 5 రోజుల్లో సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోండి. ఈ 5 రోజుల్లోనే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. మళ్ళీ జూన్ 16 నుంచి జూన్ 20 వరకు సూర్యుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ గా జీరో చేస్తాడు. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో మకర రాశి వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ దీర్ఘకాలంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, క్రమంగా ఉపశమనం కలుగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ కానీ కొలీగ్స్ కానీ మీకు అందరూ అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్ లో లాభాలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో 6వ స్థానంలో సూర్యుడి వల్ల మకర రాశి వాళ్ళు పొందుతారు. మొదటి 5 రోజుల్లోనే సూర్యుడి పరిహారాలు చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో చాలా ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు కూడా 6వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకి ఎగ్జామ్స్ ఏవైనా రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, హై ప్యాకేజ్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల అద్భుతమైన సమయం అని చెప్పాలి. 6వ స్థానంలో బుధుడు చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి 6వ స్థానంలో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి బుధుడికి సంబంధించి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే అర్ధాష్టమ కుజ దోషం ఉంది. అర్ధాష్టమ కుజ దోషం ఉన్నప్పుడు అసలు ప్రాపర్టీస్ కొనకూడదు. భూమి, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఇలాంటివి ఏవి కొనాలనుకున్నా మోసపోయే అవకాశం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. డబ్బులు కట్టి డబ్బులు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. ఉన్న ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా బలం లేదు. అంటే అర్ధాష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా ఏదో ఒక లిటిగేషన్స్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే అప్పులు క్లియర్ చేయటం ఆలస్యం అవుతుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ అర్ధాష్టమ కుజ దోషం ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. ఈ అర్ధాష్టమ కుజ దోషం ఎఫెక్ట్ నుంచి బయటపడాలంటే ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయాలి. ఇవి చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడి మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయిపోయే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు ఎవరైనా పార్ట్నర్షిప్తో చేస్తుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగంలో కూడా అదృష్టం వచ్చినట్టే వచ్చి మిస్ అవుతుంది.
మంచి ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి మిస్ అవుతుంది. అంటే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం పెరగాలి, ఈ సమస్యల నుంచి బయటపడాలి, కళారంగంలో షైన్ అవ్వాలి, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లో షైన్ అవ్వాలి, లైఫ్ పార్ట్నర్‌తో ప్రాబ్లమ్స్ ఉండకూడదనుకుంటే శుక్రుడి పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం వినాలి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలలో బుధుడు ఎక్సలెంట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. అయితే కుజుడు, శుక్రుడు అసలు 10 రోజులు ఫేవరబుల్ గా లేరు. కుజుడికి, శుక్రుడికి పరిహారాలు చేసుకోండి. సూర్యుడికి మాత్రం మొదటి 5 రోజుల్లో చేసుకోండి. అప్పుడు మకర రాశి వాళ్ళకి గ్రహాల అనుకూలత పెరిగి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో పూర్తిగా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి 4 గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టి 10 రోజుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ 4 గ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు కుంభరాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు అంటే జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో ఆయన 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ తర్వాత జూన్ 16 నుంచి జూన్ 20 వరకు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 5 రోజులు అర్ధాష్టమ రవి దోషం అంటారు. ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్ టెన్షన్స్ విపరీతంగా ఉంటాయి. కొలీగ్స్ వల్ల కానీ, బాస్ వల్ల కానీ ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావటం ఇలాంటివి జరిగే అవకాశం మొదటి 5 రోజుల్లో జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో ఉంటుంది. మళ్ళీ జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో సూర్యుడు 5వ స్థానంలోకి రాగానే హెల్త్ ఇష్యూస్, ఆఫీస్ పాలిటిక్స్, ఆఫీస్ టెన్షన్స్ కన్నా మీ సంతానంలో మగపిల్లల వల్ల టెన్షన్స్ ఉంటాయి. మగపిల్లల కెరీర్ పరంగా ఏదో ఒక చికాకులు రావటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ వినటం లేదా చదవటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఒకసారి ఇలా దానం ఇచ్చినా ఆవుకు పెట్టినా చాలా వరకు రవిదోషం తగ్గిపోతుంది. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. సూర్యుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. అష్టాక్షరి చదివితే సూర్యుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో బుధుడి సంచారాన్ని పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకు బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగం సులభంగా రాదు. బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో క్లియర్ చేయగలుగుతారు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ మొత్తం మీద కొత్త ఉద్యోగాలు రావటం కుంభరాశి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఊహించిన విధంగా లాభాలు కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతి మంత్రం రోజు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం ఇది కూడా 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు వినే ప్రయత్నం చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే బుధుడి వ్యతిరేకత తగ్గిపోతుంది, అనుకూలత పెరుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు 3వ స్థానంలో పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో కుజుడు సంపూర్ణంగా యోగించటం వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలంటే చాలా తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనుక్కునే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. ఉన్న ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా చాలా మంచి రేట్ వచ్చి ప్రాపర్టీ అమ్మే యోగం ఉంది. రియల్ ఎస్టేట్ లో కూడా మంచి డీల్ ఓకే అయి బల్క్ అమౌంట్ లాభం వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వాలని ప్రయత్నిస్తే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి బయటపడగలుగుతారు. బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. సిస్టర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి.
అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చాలా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళకి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు రావటం అంత తొందరగా రావు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని వీలైనప్పుడు ఒకసారి వినండి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, రవి బలం లేదు, ఒక్క కుజుడి బలం మాత్రమే ఉంది. కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా మనం తీసుకోవలసినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 15 వరకు 3వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో 4వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 15 వరకు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాసు, కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ ఉంటుంది. అలాగే దాంతోపాటు రాజకీయాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో మీనరాశి వాళ్ళకు ఉంటాయి. సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మళ్ళీ జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో సూర్యుడు 4వ స్థానంలోకి మారటం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఆఫీస్ పాలిటిక్స్, ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన రికగ్నైజేషన్ లేకపోవటం, ఇలాంటివన్నీ ఆఫీస్ పాలిటిక్స్, కొలీగ్స్ వల్ల కానీ, బాస్ వల్ల కానీ ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా కొంత ఒడిదుడుకులు కనిపిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో సూర్యుడి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. ఆ సమయంలో రోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్యోదయం కానీ చదువుకోండి. అలాగే ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడచ్చు, అనుకూలంగా మార్చుకోవచ్చు. బుధుడు ఎలా ఉన్నాడంటే మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో 4వ స్థానంలో బుధుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు ఏదైనా వెహికల్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే మీనరాశి విద్యార్థులకు చాలా బెస్ట్ టైం అని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులకు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, హై ప్యాకేజ్ ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా మళ్ళీ వ్యాపారంలో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఈ రంగాల వారికి కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దూకుడు ఎక్కువ ఉంటుంది, ముఖం మీద కోపం ఉంటుంది. ఆ కోపం వల్ల ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ, సమాజంలో కానీ ఎవరితో గొడవ పడకండి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. 2వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ కోపం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి. అది తగ్గాలంటే, కుజుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రాల మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలుగా వాటిని మార్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు.
5వ స్థానంలో శుక్రుడు యోగించేటప్పుడు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులకి అత్యంత ఆప్తులుగా మారిపోతారు. సంతానానికి విపరీతమైన ప్రేమపాత్రులుగా మారిపోతారు. అంటే తల్లిదండ్రులు మెచ్చేటటువంటి సంతానంగాను, కొడుకులు కుమార్తెలు ఇష్టపడేటటువంటి తండ్రిగాను లేదా తల్లిగాను ఉండే అవకాశం 5వ స్థానంలో శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ సంతానానికి బాగా దగ్గరయ్యే అవకాశం 5వ స్థానంలో శుక్రుడి సంచారం ఉన్నప్పుడు తప్పకుండా కలుగుతుంది. ఇది మీనరాశి వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలో శుక్రుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఇస్తాడు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలను కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ కూడా శుక్రుడి పంచమ సంచారం వల్ల మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు, బుధుడు అద్భుతంగా ఉన్నాడు, కుజుడి బలం లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో కుజుడికి సంబంధించిన పరిహారాలు గట్టిగా చేసుకోవాలి. అలాగే సూర్యుడు వచ్చేసరికి మొదటి 5 రోజులు చాలా బాగున్నాడు కానీ చివరి 5 రోజులు బాలేడు కాబట్టి 16, 17, 18, 19, 20 తేదీల్లో రవి పరిహారాలు చేసుకోవాలి. ఇలా సగం రోజులు రవి పరిహారాలు, పూర్తి రోజులు కుజుడి పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి 10 రోజుల్లో జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో మీన రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా అదృష్టం తొందరగా లభించాలంటే, దురదృష్టం దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఘాతవారం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులు ఘాతవారం రోజు నిర్వహించుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఘాతవారం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతవారం రోజు ఏం చెయ్యకూడదో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఘాతవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చెయ్యకూడదు. ఘాతవారం రోజు ఒక పని మీద బయలుదేరి ప్రయాణం చేస్తే ఆ పని అవ్వదు. ప్రయాణాల పరంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఘాతవారం రోజు వ్యవసాయ సంబంధమైన పనులేవి ప్రారంభించకూడదు. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, కాలువలు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం ఇలాంటివి ఏవి కూడా ఎవరైనా సరే వాళ్ళ రాశికి ఘాతవారం ఉన్న రోజు చేసుకోకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఘాతవారం రోజు కొత్తగా వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు, ప్రయాణానికి సంబంధించినవేవి కూడా ఘాతవారం రోజు చెయ్యకూడదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తీర్థయాత్ర లాంటివి కూడా ఘాతవారాల్లో ప్రారంభించకుండా ఉండటమే మంచిది. అలాగే చాలా మంది తెలియక బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తారు. గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు. తొందరలోనే ఖాళీ చేయటమో అమ్ముకోవటమో జరుగుతుంది. ఘాతవారం రోజు గృహప్రవేశం చేయకూడదు. మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకోవచ్చు. మీకు పెళ్లి ఘాతవారం రోజు జరిగినా ఇబ్బంది లేదు. ఉపనయనం, ఒడుగు చేసుకోవచ్చు. యజ్ఞయాగాదులు, హోమాలు చేసుకోవచ్చు. అలాగే పట్టాభిషేకం చేసుకోవచ్చు. పట్టాభిషేకం అంటే పూర్వకాలంలో రాజులకు చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో అయితే ఉద్యోగంలో మీకు ఒక అధికార పదవి హోదా ఇవ్వాలనుకుని ఆ అధికార పదవి హోదా ఇవ్వాలనుకున్నప్పుడు ఘాతవారం రోజు ఇచ్చినా దోషం ఉండదు. అలాగే ఆడవాళ్ళకి సీమంతం ఘాతవారం రోజు చేయొచ్చు. అందులో ఏ దోషము లేదు. కాబట్టి ఏవి చేయవచ్చో అవి చేయాలి, ఏవి చేయకూడదో అవి చేయకూడదు. ఘాతవారం అనేది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రోజుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదివారం ఘాతవారం, వృషభ రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, మిథున రాశి వాళ్ళకి సోమవారం ఘాతవారం, కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం ఘాతవారం, సింహరాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, కన్యారాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, తులారాశి వాళ్ళకి గురువారం ఘాతవారం. కాబట్టి మీ రాశికి ఘాతవారం అని ఎప్పుడైతే చెప్పారో ఆ వారం రోజు ఇప్పుడు చెప్పిన ఏ పనులు కూడా చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులే చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతవారం, కుంభరాశి వాళ్ళకి గురువారం ఘాతవారం, మీనరాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం. 12 రాశుల వాళ్ళకి ఘాతవారం అని ఇలా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతము అంటే దెబ్బ అని అర్థం. అందుకే ఘాతవారం రోజు ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ ఘాతవారం రోజు ప్రారంభించకండి. అత్యవసరంగా ఘాతవారం రోజు ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం అటువంటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకొని ఏదైనా పదార్థాలు దానం ఇవ్వటము,
కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళటం, తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం, ఇటువంటివి చేసి మాత్రమే ప్రయాణాలు నిర్వహించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఘాతవారాన్ని పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారాన్ని బట్టి దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఒక్కొక్క గ్రహం ఖగోళంలో మారినప్పుడు అది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలనుకున్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.